అంటే చెలో సెక్రటరీని కట్టిన కార్యక్రమానికి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అవును. రేపటి నాడు ఎట్లుంటది మరి? అంతే బ్రదర్. ఇప్పుడు ఉధృతంగానే ఉంటదిగ. హ్మ్. ఇగ ఖాళీగా ఏమి ఉండదిది. ఏది మేము 4 గోడల మధ్యలో కూర్చొని ఏవి ఉద్యమాలు రూపొందించే పరిస్థితి ఉండది. హ్మ్. ఈరోజు ప్రతిది రోడ్డెక్కుడే ఉంటది. ఈరోజు రాష్ట్రంలో లైబ్రరీలు మొత్తం రేపు నల్ల జెండాలు పట్టుకొని రోడ్లెక్కుతారు రేపు బుధవారం రోజు. హ్మ్. మేము పిలుపునిస్తున్నాం ఈ సందర్భంగా. ప్రతి దగ్గర ప్రతి విద్యార్థి, ప్రతి నిరుద్యోగి, ప్రతి యాస్పిరెంటు రేపు ఇవన్నీ జరిగినాక గూడా పరీక్షలు పెడతారు. ఆ పేపర్‌లు గూడా ఏమైతాయో అనేది గ్యారంటీ లేదు ఈరోజు. ఈరోజు గ్యారంటీ లేదు ఎగ్జామ్‌కు. ఈరోజు అనుమానాస్పదంగానే చదువుతా ఉన్నారు వాళ్ళు. అనుమానాస్పదంగా వాళ్ళు ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయితా ఉన్నారు. కాబట్టి దేనికి కూడా గ్యారంటీ లేదు. అందుకనే ఈరోజు మేము ప్రధానంగా గవర్నమెంట్ ఒక అటెన్షన్ తీసుకురానికి. ఈరోజు ప్రభుత్వం భయపడుతుంది కాబట్టి మమ్మల్ని హౌస్ అరెస్ట్ పెడుతుర్రు. మొన్నటిదాకా హౌస్ అరెస్ట్‌లే ఉన్నాము. కాంగ్రెస్ అధికారంకి వచ్చినాక హౌస్ అరెస్ట్‌లే ఉన్నాము. ఈరోజు మీరు చేసే తప్పిదాలను బట్టి, మీరు చేసే ఇది బట్టి, ఈరోజు వాళ్ళని పిలిపించి మీరు మాట్లాడి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఏమేమి ఖాళీలు ఉన్నాయని తీసుకొచ్చి వాళ్ళ నౌకర్లు వాళ్ళకిస్తే ఈరోజు మాకు ఈ పరిస్థితి ఎందుకు వస్తది? మేము పార్టీలోకి వెళ్ళి ఈరోజు మిమ్మల్ని ప్రశ్నించినాం కదా! మన మేనిఫెస్టోని ప్రశ్నించాం కదా! నిరుద్యోగుల భృతి ఏమైంది? నిరుద్యోగ భృతి నువ్వు ఇస్తానవు కదా! దాని సంగతి ఏమైంది ఈరోజు? ఈరోజు ప్రతి అంశం మీద నిరుద్యోగులు అనేది మేము ఎక్కడ కూడా సబ్జెక్ట్ డీవియేట్ కాకుండా నేను తెలంగాణ ఉద్యమకారుల తెలంగాణలో ఉన్న అందరూ కూడా నేను చెప్తున్నాను. ఆర్ కృష్ణ గారు కూడా ఏదో బీసీ దాని మీద పెట్టుకున్నాడు. బీసీ డిక్లరేషన్ నేను అందరూ కూడా ఒక అంశం మీద పట్టుకున్నప్పుడు ఆ అంశం మీద ఉంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. మనిషి ఒక ఉద్యమం దిక్కు పోతూ ఉంటే అది ఉండదు. కాబట్టి ఇప్పుడు నిరుద్యోగుల ఎగ్జామ్స్ దగ్గరకు ఉన్నాయి. రేపు ఎగ్జామ్ గ్యాప్ ఇవ్వమన్నా వాళ్ళు ఇస్తలేరు. కనీసం ఏది 2 నెలలు గ్యాప్ ఒక్కొక్క ఎగ్జామ్‌కు గ్యాప్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళు ఇవ్వకుండా అన్ని వరుసగా పెడుతున్న ఒక పని. అంటే ఎవరిని కన్ఫ్యూజన్ చేయనీకి, ఈ కన్ఫ్యూజన్‌లో మీకేం లబ్ధి పొందాలని, మీరేం చేసుకోవాలని. కాబట్టి ఇవన్నీ మానుకోవాలి. వెంటనే ప్రభుత్వం చర్చ జరపాలి. ఈ ఉద్యమం అనేది ఇక్కడి వరకు ఆగది. దీన్ని ప్రతి పోస్టు నింపే వాళ్ళకు మేము ఉధృతం చేస్తాం. వచ్చే రోజులలో రేవంత్ రెడ్డి మంత్రులు కూడా ఎట్లా బయట తిరుగుతారో కూడా మేము చూస్తాం. అక్కడి దాకా పరిస్థితి పోనీయద్దు. అక్కడ దాకా మా పరిస్థితి ఎట్లుంటుందో, మా ఉద్యమాలు ఎట్లుంటాయో కూడా రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. అర్థమైందా? లోపల ఉండి అడగకుండా ఉండడానికే మమ్మల్ని పార్టీకే సస్పెండ్ చేసి బయటికి పంపారు. బయట ఉన్నా కానీ మేము ప్రశ్నిస్తాం, మేము అడుగుతాం, మేము కొట్లాడతాం. మీ పార్టీలో మేము వచ్చేది లేదు, మీ పదవులు మేము తీసుకునేది లేదు, మేము దేనికి కూడా ఆశించలేదు. నిస్వార్థంగా నిరుద్యోగుల మీద మొదటి లాఠీ పడే మొదటి లాఠీ మా మీద పడుతుంది. వాళ్ళు అరెస్ట్ అయ్యే ముందు మేము అరెస్ట్ అవుతాం. ప్రతి దానికి ముందు వరుసలో మేము ఉంటాం. కాబట్టి మీరు ఈరోజు ఏదైతే మీరే ఒక ఉద్యమాన్ని తయారు చేసుకొని వాళ్ళతోనే మీరే ఉద్యమాలు చేపించి వాళ్ళతోనే ఖాళీలు నింపమని నడిపించి వాళ్ళతోనే దీక్షలు చేపించి తెల్లారి మళ్ళీ బంద్ చేపించి మళ్ళీ మాట్లాడారు. మళ్ళీ ఇవాళ దాకా మళ్ళీ బక్క చేసిన మాట్లాడాక ఒక్కొక్కడు మళ్ళీ బయటకు వస్తూ ఉంటారు. నేను మాట్లాడతాను. ఇవన్నీ చేపించేది మళ్ళీ అధికార పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేపించేది వాళ్ళ చెంచాగాళ్ళతో. కాబట్టి ఆ చెంచా ఉద్యమాలు ఉండే ఈసారి టఫ్ పాలిటిక్స్ ఉంటాయి, టఫ్ ఫైట్ ఉంటుంది, టఫ్ స్ట్రగుల్ ఉంటుంది. కష్టంగా ప్రతి పోస్ట్ నింపాలి, ప్రతి నిరుద్యోగికి న్యాయం జరగాలి. ముఖ్యంగా మీరు గురుకులాల్లో తీసుకున్నటువంటి మీ తుగ్లక్ విధానాన్ని అది ఈరోజు 3,000 మంది టీచర్లు లేకుండా రేపు స్కూళ్ళు స్టార్ట్ అవుతాయి. నిన్నటికే స్కూళ్ళు స్టార్ట్ అయినాయి. 3,000 మంది టీచర్లు లేకుండా స్టార్ట్ అవుతుంది. ఈరోజు మీరు సోషల్ రిలీఫ్ వల్ల అవి కూడా ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు సింగరేణి ఎగ్జామ్ కూడా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని అది కూడా వాయిదా వేయాల్సిన అవసరం ఉన్నది. డిసెంబర్లో అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ చేయండి. డిసెంబర్ లోపు అదే కదా జాబ్ క్యాలెండర్ అంటే. నీకు జాబ్ క్యాలెండర్ అంటే ఏదో తెలియదు, తలలేదు తోకలేదు. తెల్లాలేస్తే కేసీఆర్ ఫామ్ హౌస్లో పండుకుని ఫామ్ హౌస్లో ఉండేది, అక్కడ అందుబాటులో ఉండేది. లేకుంటే ప్రగతి భవన్ ఉండేది, అక్కడ ప్రజలను వీళ్ళని కలిసేది. నువ్వు 24 అవర్స్ ఇంటనే ఉంటాను కదా, ప్రజాభవన్కి వస్తూనే లేవు కదా, నువ్వు ప్రజలకు అందుబాటులో ఉంటూనే లేవు కదా. నిన్ను అంతమంది విద్యార్థులు కలవడానికి వస్తే నువ్వు ఎవరిని కలవనే లేదు కదా. ప్రజాప్రభుత్వం అంటే ఇది. కాబట్టి ఈ విధానాలు మార్చుకోవాలి. ఖచ్చితంగా నిరుద్యోగ న్యాయం చేసేంత వరకు మా పోరాటం ఉధృతం చేస్తాం. బుధవారం రోజు రాష్ట్ర బంద్ కూడా పిలిపిస్తాం.